హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్ మద్దతుతో మిడిల్ ఈస్ట్లో నిత్యం దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్న దేశాలకు చెందిన వాణిజ్య పౌర నౌకలపైన దాడులు చేస్తూ వీరు ఈసారి ఏకంగా అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఈ విషయాన్ని హౌతీ నాయకులు ప్రకటించిన తర్వాత పెంటగాన్ సైతం ధృవీకరించింది. అయితే ఇందులో తమ నౌకలకు సిబ్బందికి ఎలాంటి ముప్పు ఏర్పడలేదని అమెరికా ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమెరికా యుద్ధ నౌకలే టార్గెట్గా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారు. తన ఆయుధ డిపోలోని నిల్వలపై అమెరికా విరుచుకుపడుతున్న తరుణంలో అమెరికా నౌకలపై 8 వన్-వే అటాక్ ఆన్ క్రూడ్ ఏరియల్ సిస్టమ్స్, 5 యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు, 3 యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణుల్ని ప్రయోగించారు. అత్యాధునిక ఆయుధాలతో నిత్యం యుద్ధానికే సిద్ధంగా ఉండే అమెరికన్ నేవీ ఈ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకుంది. హౌతీ తిరుగుబాటుదారుల దాడిలో ఏ ఒక్క క్షిపణి కానీ, డ్రోన్ కానీ అమెరికా యుద్ధ నౌకల్ని సమీపించలేదని, వాటిని దారి మధ్యలోనే నాశనం చేసినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు. ఈ ప్రాంతంలోని అమెరికా దాని మిత్ర దేశాల నౌకల రక్షణ కోసం మోహరించిన యుద్ధ నౌకలు బాబ్ అల్ మందాబ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. మరోవైపు హౌతీ తిరుగుబాటుదారులు సైతం తాము యుఎస్ నేవీకి వ్యతిరేకంగా 8 గంటల పాటు 2 లక్షిత మిలిటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు ప్రకటించారు. వాటిలో మొదటిది అరేబియా సముద్రంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక అబ్రహంను టార్గెట్ చేసుకుని క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరియా వెల్లడించారు. మరో దాడిలో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న 2 అమెరికన్ డిస్ట్రాయర్లను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించామని ప్రకటించున్నారు. ఈ ఆపరేషన్లు విజయవంతంగా వాటి లక్ష్యాలను సాధించాయని తెలిపారు. కానీ ఆయా దాడుల్ని యుఎస్ నేవీ సమర్థవంతంగా అడ్డుకుందని పెంటగాన్ వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ఎర్ర సముద్రంలో ఏడెన్ గల్ఫ్లో ప్రయాణించే నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడులతో అంతర్జాతీయ వాణిజ్యం అనేక సార్లు ఒడిదుడుకులకు లోనయ్యింది. దీంతో వీరిని నిలువరించేందుకు అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు ఈ ప్రాంతాల్లో యుద్ధ నౌకల్ని మోహరించాయి. అయినా వీరి ఆగడాలు ఆగకపోవడంతో బ్రిటన్ తోడుగా తొలిసారి అమెరికా యుద్ధ విమానాలు హౌతీలపై దాడి చేశారు. అలా వీరి కార్యకలాపాలు చురుగ్గా ఉన్న ప్రతిసారి అమెరికా దాడులు చేస్తోంది. ఇటీవలే హౌతీల ఆయుధ నిల్వలపై భారీగా దాడులు చేసిన అమెరికా భారీ నష్టాన్ని కలిగించింది. యెమెన్ రాజధాని సనా సహా పెద్ద ఎత్తున భూభాగాన్ని ఆక్రమించిన హౌతీ తిరుగుబాటుదారులు అక్కడి నుంచి ఇజ్రాయెల్పై దాడులకు దిగుతోంది. ఈ తిరుగుబాటు దళానికి ఇరాన్ గట్టి మద్దతిస్తోంది. వీరితో పాటు హమాస్, హెజ్బుల్లాలకు ఇరాన్ మద్దతిస్తూ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.